10 ఏళ్లు సంతోషంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు సమస్యలకు కేర్ ఆఫ్ గా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సేఫ్ సిటీగా ఉన్న హైదరాబాద్ క్రైమ్ సిటీగా మారిందన్నారు తలసాని. జూబ్లీ హిల్స్ లోని తలసాని నివాసంలో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. పోలీసులు కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుందని, ఇదే కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు పువ్వాడ అజయ్. జూబ్లీహిల్స్ లోని మాజీ మంత్రి తలసాని నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ జరిగింది. కేటీఆర్ తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో పార్టీ కార్యకలాపాలు, మేయర్పై అవిశ్వాసం, హైదరాబాద్ అభివృద్ధి, కాంగ్రెస్ సర్కార్ కేటాయిస్తున్న నిధులపై చర్చించారు. మేయర్పై అవిశ్వాసం పెట్టాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలిసింది. 10 ఏళ్లు సంతోషంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు సమస్యలకు కేరాఫ్ గా మారిందన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ గ్యారంటీలపై పోరాటం చేయాలని తలసాని ఇంట్లో లంచ్ మీటింగ్లో నేతలకు సూచించారు. కాంగ్రెస్ కు పాలన చేతకాదని ప్రజలకు అర్థమైందన్నారు నేతలు. రాష్ట్రంలో మళ్లీ భూ కబ్జాలు పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ ఇప్పుడు క్రైమ్ సిటీగా మారిందని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్లు. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. నల్గొండ జిల్లాలో పోలీసులు కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి వెంకట్రెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుందని తెలిపారు. వెంకట్రెడ్డి స్వయంగా ఫోన్ చేసి తమపైకి కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. వెంకట్రెడ్డి ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని, ఆయన మాటలు వింటే ఇబ్బందులు తప్పవని అధికారులను హెచ్చరించారు. పాపం వెంకటరెడ్డికి రోజుకొక ఫోబియా పట్టుకుంటుంది. కేటీఆర్ను చూసి భయపడే ఫోబియా వచ్చింది. ఇప్పుడు మరి నిన్న సాయంత్రం నుంచి కేటీఆర్ ఫోటోలు చూసినా, బీఆర్ఎస్ పార్టీ కలర్ గులాబీ రంగు చూసినా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. పాపం భయపడి వణుకుడు పుట్టే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దీనిపై రహస్య ఎజెండాతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరించడం ఆర్టీసీ ఉద్యోగులకు గొడ్డలి పెట్టు లాంటి అంశమని చెప్పారు పువ్వాడ. జేబీఎం అనే సంస్థకి 500 ఎలక్ట్రికల్ బస్సెస్ ఇచ్చి వీటిని హైదరాబాద్ డిపోలతో పాటుగా డిస్ట్రిక్ట్స్లో ఉన్న వరంగల్, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట డిపోలను పూర్తిగా వాళ్ళకు దారాదత్తం చేసి ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతాం. నల్గొండ మున్సిపల్ ఆఫీసులో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన అనుచరులతో మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి హంగామా చేశారు. కేటీఆర్ మహాధర్నా ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారని రెచ్చిపోయారు. ఆఫీసులో పూల కుండీలను ధ్వంసం చేశారు. ప్రభుత్వానికి మున్సిపల్ చైర్మన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు భూపాల్ రెడ్డి.